ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతుంది. కొంచెం మబ్బు కూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. ఆ ఇద్దరితో పాటు నేను కూడా మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు, అదేం భాగ్యం, ఈ చోటు మాది కాదు, మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం, నువ్వు కూడా కూర్చోమన్నారు. ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలైంది. వాళ్ళు ఇక అక్కడ నుండి వెళ్ళలేకపోయారు. ఇంతలో మూడో వ్యక్తికి ఆకలేసింది. అదే విషయం మిగిలిన ఇద్దరితో చెప్పాడు. మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. అతడి దగ్గర 3, నా దగ్గర 5 రొట్టెలున్నాయి, ఇవే అందరం పంచుకొని తిందాం అని రెండో వ్యక్తి అన్నాడు. కానీ 8 రొట్టెలను ముగ్గురు సమానంగా పంచుకోవడం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అందుకు మూడో వ్యక్తి ఒక ఉపాయం చెప్పాడు. మొత్తం 8 రొట్టెలను 3 భాగాలుగా చేద్దాం. అప్పుడు వచ్చిన 24 ముక్కలను ముగ్గురం సమానంగా తిందాం అని అంటాడు. అది అందరికీ సబబుగా తోచి 8 రొట్టెలను 3 ముక్కలుగా చేసి తలా 8 ముక్కలు తిని ఆకలి తీర్చుకుని నిద్రపోయారు. తెల్లవారి లేచిన తర్వాత మూడో వ్యక్తి వెళ్ళిపోబోతూ, మీరు రాత్రి నాకు తోడుగా ఉండడమే కాకుండా నాకు మీ రొట్టెలు పెట్టి ఆకలి కూడా తీర్చారు, మీకు చాలా కృతజ్ఞతలు. నా దగ్గరున్న 8 బంగారు నాణాలు మీకు ఇస్తాను, మీరిద్దరూ తీసుకోండి అని చెప్పి 8 బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిపోయాక మొదటి వ్యక్తి, నా 4 బంగారు నాణాలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు రెండో వాడితో. అయితే రెండో వ్యక్తి, నీవి 3 రొట్టెలే, నావి 5 రొట్టెలు, కాబట్టి లెక్క ప్రకారం నాకు 5 బంగారు నాణాలు, నీకు 3 బంగారు నాణాలు చెందుతాయని అంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. ఈ చిక్కు తీర్చుకోవడానికి ఇద్దరు రచ్చబండకెక్కుతారు. అక్కడ న్యాయాధికారి మొత్తం కథ విని బంగారు నాణాలు తన దగ్గర పెట్టమని చెప్పి తీర్పు తెల్లవారికి వాయిదా వేస్తాడు. రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి, ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండోవాడు చెప్పింది సబబే అనిపిస్తుంది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి, నువ్వు కథ సరిగ్గా విన్నావా అని అడిగి, 3 రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా 1 బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు. ఎలాగంటే, మొదటి వాడి దగ్గర ఉన్నవి 3 రొట్టెలు, వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి 5 రొట్టెలు, వాటిని అతడు 15 ముక్కలు చేశాడు. అయితే మొదటివాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండోవాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి 7 నాణాలు రెండో వాడికి చెందాలి, ఇదే నా లెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటివాడు, ఇతడే నయం, 3 నాణాలు ఇస్తానన్నాడు, మీరు 1 ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని న్యాయాధికారి అతనికి 1 ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నామన్నదే దేవుడు పరిగణనలోకి తీసుకుంటాడు. 30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చేయడం గొప్పగా దేవుడు పరిగణించడు. 3,000 ఉన్నవాడు 300 దానం చేయడాన్నే గొప్పగా భావిస్తాడు, పుణ్యంగా జమ కడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు, మనం ఎంత దానం చేశాం అనేదానికే విలువ. థ్యాంక్ యూ. మీ పద్మజ.